కుదురే వారు ప్రత్యేకించి మన పీఠం మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఇక్కడికి వేయించేస్తారు. వారికి మన సభ తరఫున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జైన మత ప్రతినిధి శ్రీ భవర్లాల్ జైన్ గారిని కూడా స్వామి సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరిస్తున్నారు. శ్రీ భవర్లాల్ జైన్ గారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలని కాకినాడలో నిర్వర్తించారు. మరియు ప్రస్తుతం మన పీఠంలో కూడా నిర్వహిస్తాను అని చెప్పి వారు సభాముఖంగా మాటించారు. వారు అటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మున్ముందు చేయాలని చెప్పి కోరుకుంటూ, తర్వాత సిక్కు మత ప్రతినిధి శ్రీ గురుచరణ్ సింగ్ ఖాల్సా వారు తాడేపల్లిగూడు నుంచి ఎంతో శ్రమ కోర్చి ఇక్కడికి ఏం చేశారండి. మరి అయినప్పటికీ కూడా వారికి తగిన సమయం మేము ఇవ్వలేకపోయాం. మరలా సరే గురువారం నాడు ప్రత్యేకించి వచ్చినట్లయితే వారికి కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి వారికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఒక గురువారం నాడు పిఠాపురం రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి. తర్వాత వారికి కూడా తాడేపల్లిగూడు నుంచి ఏం చేశారండి, గీతా ప్రచారకులుగా గత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు. డాక్టర్ ఎస్విఎస్ రాజా షరీఫ్ గారిని కూడా సాల్వాతో సత్కరించాల్సిందిగా స్వామివారిని కోరుకుంటున్నామండి. గీతా ప్రచారకులుగా గత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు డాక్టర్ ఎస్విఎస్ రాజా షరీఫ్ తాడేపల్లిగూడు. వారు కూడా మన సిక్కు మత ప్రతినిధి కూడా వేయించేశారండి. వారికి కూడా సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా శ్రీ పోల్నాటి గోవిందరాజు గారు అన్నవరం దేవస్థానంలో ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా ఉంటూ ఎన్నో సేవలు అందించడమే కాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయిన ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. కానీ మీరు ఈ రోజున వారికి అనివార్య కారణాల వల్ల మరి సమయం సరిపోకపోవడం వల్ల వారికి ఇవ్వలేకపోయాం. వారిని ఒక గురువారం నాడు ఎప్పుడైనా పిఠాపురం వచ్చి వారి యొక్క ఉపన్యాసం అందరికీ తెలియజేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ గోవిందరాజు గారికి మన పీఠం తొలి సభ తరఫున హృదయపూర్వక తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ కన్నన్ షా గారు రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఫిషరీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురు వారి యొక్క కుమారులు, మన పీఠాధిపతులకు అండదండగా ఉంటూ ఎంతో సహకరిస్తున్నారు శ్రీ కన్నన్ షా గారు. వారికి స్వామి సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరించారు. డాక్టర్ వినీల్ గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ వినీల్ గారు. ఇంకా అతిథులు ఎవరైనా ఉంటే దయచేసి వారు అక్కడ విఐపి గ్యాలరీలో కూర్చున్నటువంటి అతిథులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్వామి చేతుల మీదుగా ప్రసాదం సేకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి పేర్లు మాకు పూర్తిగా తెలియవు. విఐపి గ్యాలరీలో ఉన్నటువంటి అందరూ కూడా సభ్యేతరులు ఎవరైతే ఉన్నారో వారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్వామి చేతుల మీదుగా ప్రసాదం ఆసుపత్రికను స్వీకరించవలసిందిగా మనం. కాకినాడ నుంచి విచ్చేసినటువంటి ఎంతో మంది ప్రముఖులందరికీ కూడా తొలి సభ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మత ప్రతినిధులంతా కూడా వారి భోజనం చేసి బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇక్కడ మా కార్యకర్తలు భోజనం ఏర్పాటు చేశారండి. భోజనాలు చేసి వాలంటీర్స్ వారి దగ్గరుండి వారిని భోజనానికి తీసుకెళ్లి వారికి భోజనాలు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు స్వామివారికి ఉచితాసనం ఇక్కడ వేదిక ముందు వేసినట్లయితే స్వామివారిని తొలి కమిటీ సభ్యులు సన్మానిస్తారు. శ్రీ కాదా భద్రరావు గారు, మాచవరం బట్టల షాప్. కాదా భద్రరావు గారు రైట్ సార్, మాచవరం బట్టల షాప్ వేసేయండి, సాల్వ్ వేసేయండి. కాదా భద్రరావు గారు స్వామివారిని సాల్వతో